సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 88వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ స్వాగతము, నమస్కారము. హ్యూమన్ లైఫ్ from 0 to 100. From 0 to 100. 0 అంటే తల్లి గర్భంలో ఉన్న 9 months, అది 0. పుట్టినప్పటి నుంచి 1. 100 ఎందుకు? కృతాయువు. హ్యూమన్ లైఫ్ స్పాన్ ఇస్ 100 years. దాన్ని డిఫై, ఇంగ్లీష్లో డిఫై అంటాం, డిఈఎఫ్ఐ. దాన్ని పక్కకు నెట్టి 100 years పైన బతికిన వాడు కూడా ఉన్నారు. 21, 31, 40. అవి రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అవి మనకి వర్తించకపోయినా కూడా 100 ఏళ్ళు బ్రతికితే అదే ఎక్కువ. కానీ బ్రతికినంత కాలము శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి మనిషి. శారీరక జబ్బులకు కూడా మనసే కారణం అనేటువంటిది ఒక భావన ఉన్నది. అంటే మైండ్ కనుక చాలా స్ట్రాంగ్గా ఉంటే శారీరక ఇబ్బందులు అంతగా ఏమి చెయ్యవు అన్న కాన్సెప్ట్. వాట్ ఎవర్ మనకి 2 రకాలు, ఒకటి శరీరము, ఇంకొకటి మనస్సు. జీవితంలో మనకున్న హైయెస్ట్ టూల్ ఏమైనా ఉందంటే పరికరము, అంటే విత్ ఇన్ ద బాడీ ఉన్నది, అవయవాలు ఇవన్నీ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉంటే హైయెస్ట్ థింగ్ మనకి కనిపించేది మైండే. మైండ్ లైట్ కన్నా కూడా ఫాస్ట్ అనుకుంటాను. నేను ఎప్పుడో 50 ఏళ్ల క్రితము, 40 ఏళ్ల క్రితము బాంబేలో పనిచేసిన ఉండి ఏ ఫ్లాట్లో ఉన్నానో పక్కన ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ కన్నా ముందే ఐ కెన్ విజిట్ దట్ ప్లేస్ మెంటల్లీ బై సిట్టింగ్ హియర్. సో మనం ఏది చేసినా, ఏది ఆలోచించినా కూడా బేసికల్లీ విత్ మైండ్. మరి అంత కీలకమైనటువంటి మన మైండ్ మీద దానంతలో అది ఎటు పడితే అటు పోతే దాని బడి మనం పరిగెత్తడమా, లేదా దాన్ని ఆసరాగా తీసుకునేసి, అది లేకుండా మనం ఉండలేము, దాన్ని ఆసరాగా తీసుకునేసి దాన్ని ఒక దిక్సూచి వల్ల పెట్టుకునేసి, దిక్సూచి అంటే 2, అంటే మనం ఎలా ప్రయోగిస్తే అలా ప్రయోగింపబడాలి. ప్రయోగింపబడుతున్నప్పుడు దిశానిర్దేశం మనం చేసిన తర్వాత మిగిలింది అది చూసుకునేటట్టుగా పరస్పర సమన్వయముతోని మనము మన మైండ్ కలిసి కోలీవింగ్కి చాలా విశేషమైన విపర్యమైన అర్థాలు ఉన్నాయి అని ఇది సంగతి. సరే, అదొక పాయింట్. అయితే మనకి ఇంకా 100కి ముగిద్దామని ఒక ఆలోచన. 100 years, 100 episodes. నేను 81, 84 వరకే పెక్ చేస్తున్నాను. మనకి ఏదైనా దుకాణాలకి పోతే షాప్లో వస్తువులు ఎక్కడైనా కూడా 3 రకాలుగా అమ్ముతారు. చాలా డిమాండ్ ఉంటే ప్రీమియం, కొన్ని బ్లాక్ మార్కెట్లో కూడా అమ్ముతుంటారు. పర్టికులర్లీ సినిమా హాళ్ళల్లో పాత రోజుల్లో, ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు, టికెట్ బ్లాక్లో అమ్ముతుంటారు, ఎక్కువ రేటుకి అమ్మడం అని. డిమాండ్ ఉంటే బ్లాక్ సంగతి వదిలిపెట్టి డిమాండ్ ఎక్కువ ఉన్నదానికి తొందరగా అమ్ముడుపోతాయి. దట్ వి సే ప్రీమియం ప్రోడక్ట్. ప్రీమియం ప్రోడక్ట్ అనేది ఒక, అలా కాకుండా మోస్తరుగా ఉందనుకోండి, నైదర్ ప్రీమియం, అంత తీసేసి సరుకు కాదు, అది కాదన్నప్పుడు పార్ అంటాం. పిఏఆర్, పార్. పార్ అంటే ఎక్కడిదక్కడ సేమ్ రేట్కి అనేదానికి. డిస్కౌంట్ పాచిపోయే పదార్థాలకి, తొందరగా చెడిపోయే వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు. ఈరోజు మార్నింగ్ పొలంలో నుంచి, తోటలో నుంచి వచ్చిన కూరగాయలు మార్నింగ్ రేట్ ఎక్కువ ఉంటే ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ రేట్ తగ్గుతుంది. బికాస్ దే కెనాట్, టైం పాస్ అయినా కొద్దీ వాటి నాణ్యత క్షీణిస్తుంది కాబట్టి దట్ ఈస్ ఎ డిస్కౌంట్. ప్రీమియం, పార్ అండ్ డిస్కౌంట్. పార్, ప్రీమియం అండ్ డిస్కౌంట్. ఇక్కడ డిస్కౌంట్ ఎందుకు వాడానంటే 100 years మనకి భగవంతుడు ఇచ్చిన ఇదేనా కూడా వియర్ అండ్ టియర్, అరుగుదల.
మిషన్లకి ఎట్లయితే అరుగుదల ఉంటుందో మనిషికి కూడా అరుగుదలనే ఉంటుంది. మనుషులు కూడా మిషన్లే కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే వాడికి ప్రాణం లేదు, మనకి ప్రాణం ఉంది. వీఆర్ ఆల్ బయో మెషిన్స్ ఆర్ బయో ఇంజన్స్. ఎనీ లైఫ్ బీయింగ్, జంతువులతో సహా. సరే, జంతువులు మనకన్నా తక్కువ శ్రేణి ప్రాణులు కాబట్టి వాటి గురించి ఎక్కువ చర్చించట్లేదు అంటే ఈ ప్రసంగంలో. వీఆర్ టాకింగ్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్స్. సో వియర్ అండ్ టియర్ పోతే, వియర్ అండ్ టియర్ ఒక కాన్సెప్ట్. ఇంకోటి యాక్సిడెంట్. మనము ఒక రకంగా చెప్పాలంటే గాజులు అంటివాడమే. గ్లాస్, గాజు వస్తువులు రవాణా చేసేటప్పుడు పైన కవర్ మీద రాస్తారు, గ్లాస్ హ్యాండిల్ విత్ కేర్ అనే నొటేషన్ పైన రాసి ఉంటుంది. అంటే హమాలీలు వాటిని ఎత్తి అటు ఇటు పెడుతున్నప్పుడు అది చూసి గ్లాస్ ఉంది లోపల కనుక హ్యాండిల్ విత్ కేర్, సో జాగ్రత్తగా దీన్ని డీల్ చేయండి, ఇష్టం వచ్చినట్టు విసిరేయకుండా. మన జీవితాలు కూడా గాజు గ్లాసు మాదిరిలో గాజు దీని చేతిలో ఇంచి టీ కప్పు పొరపాటున ఎప్పుడైనా జారి కింద పడితే ఇక ఎట్లాగో పోతుంది, కప్పు కూడా విరిగిపోయి చాలాసార్లు జరుగుతుంటుంది కూడా. మనం అప్పుడు ఆ విషయం మీద కూడా చాలా కోపానికి వచ్చే హస్బెండ్స్ ఉంటారు. సరిగా ఇవ్వలేవా, సరే వాట్ ఎవర్. కోపానికి రావడానికి కారణాలు అనేకము కాక కోపానికి కారణాలు పెక్కు, ఆ కారణంగా కూడా కోపం రావచ్చు. ఎనివే, దట్ ఈస్ వన్ పాయింట్. సో గాజు లాంటిది కాబట్టి యాక్సిడెంట్స్ అనేసి మనం చెప్పలేము. ఇప్పుడు పాత రోజుల్లో యాక్సిడెంట్స్ చాలా కొంచెం న్యాచురల్గా ఉండేవి. న్యాచురల్ అంటే పాము కాటుతోని మరణము, లేకపోతే కొంచెము కొన్ని గ్రామాలు అటవీ ప్రాంతానికి దగ్గర ఉండడం చేత క్రూర మృగాలు చేత ఎప్పుడైనా అలాంటివి జరిగేవి. ఇప్పుడు అవి తగ్గాయి. అర్బనిజం పెరిగింది, రేషియో టు రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే కూడా తెలంగాణ జిల్లాలో ఉండే వాళ్ళకి గ్రామంలో ఒక కాల్ ఉంటుంది, హైదరాబాద్ సిటీలో ఒక కాల్ ఉంటుంది. అటు ఇటు షటిల్ చేస్తుంటారు. అదే ఒకటి. విలేజెస్ లో కూడా రోడ్లు, ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన అని వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఎ స్కీమ్. అంటే ప్రతి ఊరికి రోడ్ వేయాలనేసి. మన ప్రీవియస్ గవర్నమెంట్ రిజీమ్ లో కూడా హైదరాబాద్ లో దే హెడ్ ఏ ప్లాన్, అంటే కొంత ఇంప్లిమెంట్ అయినట్టుంది. రోడ్ ఫ్రమ్ విలేజ్ టు మండల్ హెడ్ క్వార్టర్స్, ప్రతి ఊరికి మండల్ హెడ్ క్వార్టర్ కి సింగిల్ రోడ్ కనీసము, మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ డబుల్ రోడ్. ఇక డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ కి ఎట్లాగో ఉండిన విషయం మనకి తెలుసు. ఇదే ఒకటి, తెలంగాణ చిన్న స్టేట్, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సౌకర్యాలు ఉంటాయి. హైదరాబాద్ నగరము కంప్లీట్ భారతదేశానికి సెంట్రల్లీ లొకేటెడ్, గేట్వే టు సౌత్ ఇండియా. నార్త్ లో ఢిల్లీ, గేట్వే టు నార్త్ ఇండియా ఇస్ ఢిల్లీ, గేట్వే టు సౌత్ ఇండియా ఇస్ హైదరాబాద్. హైదరాబాదు, నాగ్పూర్ ఈ రెండు కనుక చేరిస్తే ఈ రెండు కలిపి దే ఆర్ ద సెంట్రల్ లొకేషన్స్ టు ద ఎంటైర్ ఇండియా. ఆ కారణం చేత హైదరాబాద్లో చాలా మంది ఎప్పటి నుంచో మనకి సదర్న్ స్టేట్ నుంచి హైదరాబాద్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తమిళియన్ కమ్యూనిటీస్ చాలా ఉంటాయి హైదరాబాద్. సో ఆల్సో మలయాళీ కమ్యూనిటీస్. కర్ణాటక చెప్పక్కర్లేదు, మనకి మహారాష్ట్ర, కర్ణాటక, ఓల్డ్ తెలంగాణ స్టేట్లో దే ఆర్ ద సర్టెన్ డిస్ట్రిక్ట్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ నగరంలో మహారాష్ట్రియన్స్, కర్ణాటక వాళ్ళు దేర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సిటీ. ఆ తర్వాత ఈ సౌత్ సెంట్రల్ రైల్వే మూలాన చాలా మంది రైల్వేస్ లో, సౌత్ సెంట్రల్ రైల్వేగా ఉన్నప్పుడు సికింద్రాబాద్ లో చూస్తే యూ ఫైండ్ మెనీ తమిళియన్స్. మలయాళీస్ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నారు. ఇది ఒక పాయింట్. అయితే ఈ మధ్య కాలంలో సమస్త భారతదేశం నుంచి అందరూ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వాతావరణము ఎవ్రీథింగ్ సౌకర్యంగా ఉందనేసి ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. అన్ని లెవెల్స్ వాళ్ళు, లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్. మనకి ఎర్లియర్ గా ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండేవాడు, ఈ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ అనుకుంటా, పేరు ఐ ఫర్గాట్. ఆయన ఇక్కడే హైదరాబాద్ లో ఒక విల్లా లాంటిది కొనుక్కునేసి హీ సెటిల్డ్ హియర్. అంటే మెనీ పీపుల్ ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చి
ఒక 4-5 years ఇక్కడ ఉండి వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రదేశం నచ్చుతుంది, ఇది దే ఆర్ సెటిలింగ్ హియర్. ఆ రకంగా ల్యాండ్కి కానీ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా డిమాండ్ హైదరాబాద్లో పెరిగింది. అంటే మనము మార్కెట్ని ఎప్పుడూ గమనిస్తుండాలి. ఈ మార్కెట్ గమనింపులో ఇది విషయం. హైదరాబాద్ నగరానికి ఇంకొక ప్రత్యేకత అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా కూడా అల్టిమేట్గా దే హ్యావ్ టు డూ సర్టెన్ థింగ్స్ ఫర్ ద పబ్లిక్ ఓటర్స్ ఆర్ పబ్లిక్. లేకపోతే ఏంటంటే వాళ్ళలో కూడా పొలిటికల్ పార్టీస్ లో కూడా కాంపిటీషన్ అనేది పెరిగింది. ఇది ఒక రకంగా పాజిటివ్ సంకేతమే. అంటే నీవు గెలిచిన తర్వాత నీవు సరిగా దాన్ని నిర్వహించలేకపోతే ద అదర్ పార్టీ ఈజ్ రెడీ, హూ ఎవర్ ఇస్ ద పార్టీ. ఒక్కొక్కసారి కొత్త పార్టీలు తన్నుకొని వస్తాయి విప్లవ దీంట్లో, లైక్ తెలుగుదేశం ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు, కానీ అంతకుముందు ఏఐడిఎంకే, డిఎంకే, అన్నాదురయ్య, పాతది పెరియార్, అట్లా. అంటే ఎప్పటికెప్పుడు ప్రతి రంగంలోనూ కూడా కాంపిటీషన్ పెరిగి పాలిటిక్స్ లో కూడా పెరిగింది. సో ఎప్పుడైనా కూడా రన్నింగ్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేసుకొని వాళ్ళతో కనీసం సమానంగా, హెచ్చు లేకపోతే దేవుడు ఎరుకు, అంతకన్నా తక్కువ చేస్తే వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం ఇది ఉండదు, గెలిచే అవకాశం ఉండదు. మరి గెలిస్తేవి గెలుపకపోతే ఏమి అంటే అది తాత్వికమైనటువంటి చింతన. మెటీరియలిస్ట్ ప్రపంచంలో ఆ లెవెల్ ఆఫ్ థాట్ ఉన్నా కూడా ఆ ఆచరణ ఉండదు. పీపీ అని చెప్తుంటాను నేను, షేర్. ఈ రెండు జీవితంలో ఎవరికైనా కూడా, వ్యక్తి కానీ వ్యవస్థకు కానీ, వ్యక్తి సంస్థ, ఈ రెండు రకాలుగానే మనం పనిచేస్తాం. కుటుంబం కూడా ఒక సంస్థనే, చిన్నపాటి సంస్థ. సో ఇండివిజువల్ అండ్ ఇన్స్టిట్యూషన్, అదర్వైజ్ ఇంగ్లీషులో ఈ రెండు రకాలుగానే మనం పనిచేస్తాం, మూడోది ఏమి ఉండదు. ఇన్స్టిట్యూషన్ మే బి ఏ అన్రిజిస్టర్డ్ ఆర్ రిజిస్టర్డ్, ఫార్మల్, ఔపచారికమా అనౌపచారికమైనా కూడా టీము, గ్రూపు, ఇవన్నీ ఇన్స్టిట్యూషన్ కింద వస్తాయి. ఇండివిజువల్ అంటే ఎవరికి వారే అనేది ఇండివిజువల్. మనకి ఇండివిజువల్ తర్వాత గ్రూప్ కింద టీం కింద ఉండేది ఫ్యామిలీ. బేసిక్గా ఫ్యామిలీ అంటే మినిమం ఫ్యామిలీలో ఇట్స్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకు నేను వైఫ్ అండ్ హస్బెండ్కి సీమితం చేస్తున్నా అంటే, కొంతమందికి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ పిల్లలు పుట్టకపోవచ్చు, కానీ వాళ్ళు భార్యాభర్తగానే జీవితకాలం ప్రయాణం చేసి 1 by 1 చనిపోతారు. ఇద్దరు ఒకటేసారి పోవడానికి కుదరదు కదా, ఎక్సెప్ట్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంటల్ డెత్ అయితే తప్ప. ఇద్దరు కలిసి కార్లో ప్రయాణిస్తున్నప్పుడు, రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు అప్పుడైనా కూడా ఒకళ్ళు పోయి ఒకళ్ళు ఉండొచ్చు, దట్ ఈస్ ఆల్సో. సో ఫ్యామిలీ మీన్స్ కపుల్. కపుల్కు చిల్డ్రన్ ఉంటే ఇట్స్ అన్ యాడ్ ఆన్. మనకి ఈ క్రెడిట్ కార్డు వీటిలో యాడ్ ఆన్ ఫెసిలిటీ అంటాం, దే ఆర్ ద యాడ్ ఆన్ మెంబర్స్. సహజంగా అంటే కపుల్ లెస్, చిల్డ్రన్ లెస్ కపుల్, వీ కెన్ సే సిఎల్సి, చైల్డ్ లెస్ కపుల్, వీళ్ళు చాలా తక్కువ ఉంటారు, వాట్ ఎవర్ బయలాజికల్ రీజన్స్. అటువంటిప్పుడు జనరల్గా వాళ్ళ భర్త అన్న తమ్ముని పిల్లల్ని కానీ, దానికన్నా ఎక్కువ వైఫ్ యొక్క అక్క పిల్లలను, తమ్ముని పిల్లలను ఎవరన్నా పెంచుకునే అవకాశము కొంతమంది చేస్తారు. అది కొంతమంది అడాప్షన్లో కూడా తీసుకుంటారు. దాని మీద కూడా చాలా స్కాండల్స్ జరుగుతుంటాయి, న్యూస్ పేపర్లో జరుగుతుంటుంది. దేర్ ఇస్ ఏ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ని కాక చైల్డ్ ట్రాఫికింగ్, దొంగ పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సరే, ఇంకా మనకి ఎంత శ్రీమంతం ఉంటుందో అంత దరిద్రం ఉంటుంది. ఇది మనీ ఆస్పెక్ట్లోనే కాకుండా వ్యవహారాల్లో కూడా. రైట్, ఇక్కడ మళ్ళీ మనము టచ్ చేస్తున్న పాయింట్ 63 నుంచి 70 ఏట వరకు మనిషి ఎలా ఉండాలి అనే ఆ కోణం నుంచి చూస్తున్నప్పుడు, ఒక పిఆర్ ఇంత జీవిత దాదాపుగా చరమాంకంలో వస్తున్నాం, లాస్ట్ లెగ్ ద లెగ్ ఆఫ్ ద లైఫ్. కనుక మనము ఏజ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అనేసి, ఏజ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అండ్ కాండక్ట్, ఏబిసి, దాని అనుగుణంగా మనం ఉంటున్నామా, ఉండగలుగుతున్నామా, ఉండలేకపోతున్నామా, ఉండలేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నాము, ఉండగలిగేటువంటి అవకాశం ఉందా అనేసి. సో హౌ షుడ్ వి లీడ్ లైఫ్ అట్ దిస్ పాయింట్ అంటే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ దాదాపుగా అయిపోయిన దశ కాబట్టి మనకున్న ఎక్స్పీరియన్స్, వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్, బేసిక్గా లైఫ్ ఎక్స్పీరియన్స్, జీవితంలో మనం నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలు, జీపీ ఆర్ఐసే జీపీఏ
జనరల్ పవర్ ఆఫ్ అటర్నీకి షార్ట్ ఫామ్ జీపీ అంటాం. ఇక్కడ నేను ఆంగ్లంలో ఆల్ఫాబెట్స్ తీసుకునేసి తెలుగులో ఎక్స్పాన్షన్ ఉంటుంది. జీపీఏలో పాఠము అండ్ గుణపాఠం. పాఠము అంటే టెక్స్ట్, మనం నేర్చుకున్నది ఏ టెక్స్ట్ అయినా వాట్ ఎవర్ లిటరేచర్ నుంచి దేనికి తీసుకుంది. గుణపాఠము అంటే మనం ఒకసారి తప్పు చేసి చేయి కాల్చుకునేసి, చేయి కాల్చుకోవడం అంటే కేవలము ఫిజికల్గా చేయి కాల్చుకోవడమే కాదు, ఏ తప్పు పని చేసి నష్టపోయినా కూడా అరే చేయి కాల్చుకున్నాము అనే పదం వాడుతుంటాం మనం. అవన్నీ గుణపాఠాలు. సో ఇలా చేయకూడదు అనేసి మనకి లాట్ ఆఫ్ పాఠాలు గుణపాఠాలు మనం జీవితంలో నేర్చుకునేవి ఉంటాయి. అవి చాలా వరకు హ్యూమన్ మైండ్ చాలా స్ట్రాంగే కనుక అవన్నీ మనకి జ్ఞప్తికి ఉంటాయి పూర్వలో. అడిషనల్ గా డైరీ రాయాలి అనే విషయం నేను మీకు చాలాసార్లు చాలా ఎపిసోడ్లో ఇది చెప్పడం జరిగింది. డైరీలు రాస్తే ఆ డైరీ ఆధారంగా ఒక 1 or 2 years కష్టపడితే మన ఆటోబయోగ్రఫీ మనం రాసుకోవచ్చు. ఇది కూడా తరచుగా చెప్పడం జరిగింది. దానివల్ల మనకి ఒకటి మంచి టైం పాస్, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేటువంటి ఒక సదవకాశం. ఇమీడియట్ గా మన ఫ్యామిలీ పిల్లలకి, విశేషించి జనసామాన్యులకి, ఇతరులకు కూడా మనం చాలా ప్రామాణికంగా కనుక మన ఆటోబయోగ్రఫీ రాయగలిగితే అది ఇతరులకు కూడా ఒక గైడ్ కింద, ఒక మిర్రర్ కింద, ఒక మార్గదర్శకంగా పనికొచ్చేటువంటి ప్రయత్నం చేయవచ్చు. సో మనకి నేను ఇంకా 2 ఎపిసోడ్స్ ఈ రోజు ఈ 63-70 ఈ రోజు సమాప్తం చేసి రేపటి నుంచి వి విల్ బి గోయింగ్ టు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ 7 years, దట్ ఈస్ 70 to 77. 70 to 77. ఆ తర్వాత అవతల ఒకటే ఉంటుంది. 78 నుంచి ఒకటి ఐదర్ 81 ఆర్ 7 ఏళ్ళు తీసుకుంటే 84 ఆర్ వి విల్ మేక్ ఇట్ 84. వాట్ ఈస్ దేర్ 77 అంటే ఈ రోజు పోతే ఇంకా 2 భాగాలే విల్ బి దేర్. చివరి అవి కూడా నేను 95 100వ ఎపిసోడ్లో ఇది కంప్లీట్ చేద్దామనే భావన. 95 వరకు 94 వరకు ఇది అయిపోతే, ఇది నెక్స్ట్ 2 ఇది అయిపోతే లాస్ట్ 5 ఇవన్నీ క్రోడీకరించి నేను ఇంతవరకు నేను చెప్పిన ఎపిసోడ్స్ అన్ని నేను వినడం అనేది నాకు కుదరలేదు, జరగలేదు. ఒకసారి పాతవన్నీ విని నేను మీకు చెప్పేప్పుడు కూడా ఒక్కొక్కసారి స్క్రిబుల్ చేస్తుంటాను, అంటే ఏం చెప్పబోతున్నాను అనేసి. నేను ఫ్లోలో చెప్పడం అనేది ముందు నుంచి అలవాటు అయింది. రాసి పెట్టుకున్నా కూడా అది చూసి నేను చదవడం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఆ పాయింట్ కోసం ఏమైనా చూస్తే అట్లా ఒక కన్ను వేసి వేయచ్చు, కానీ అదర్వైజ్ ఫ్లోలో చెప్పడమే చాలా అలవాటు. ఇవన్నీ కలిపి టోటల్గా లాస్ట్ 5 ఎపిసోడ్లో 5 into half an hour 2.5 hours కన్సాలిడేటెడ్గా యాక్చువల్గా వాట్ ఫర్ వీఆర్ లివింగ్ హియర్, ఎందుకు వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఇక్కడ ఉండి ఏం చేయాలి అనేది కొంచెము అంటే నా పరిధిలో కొంచెం విశేషంగా క్లుప్తంగా సమరైజ్డ్ వర్షన్ ఇద్దామనేటువంటి ఒక ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఇది ముందు రెగ్యులర్గా వినే వాళ్ళ కోసం నా ప్రణాళిక ఇది చెప్పడం. కమింగ్ బ్యాక్ ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి 63 నుంచి 70 వరకు బాధ్యతలు. మనము ఒకటి ఈ ఏజ్లో ఒక ఈజీ చైర్ కొనుక్కోవాలి. ఆమ్ చైర్ అంటాం, పాత రోజుల్లో ఆమ్ చైర్ వెనకాల ఇట్లా ఒరిగి 2 హ్యాండ్స్ ఉంటాయి, అది పెట్టి వాలు కుర్చీ అని పేరుతో పిలుస్తుంటాము. ఈ రోజుల్లో అది రివాల్వింగ్ చైర్ కాన్సెప్ట్ ఎక్కువ వచ్చింది. అంటే వాలు ప్లస్ బెండ్ సీట్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, వెనకాల ఎంట్లా పోవచ్చు, ముందరికి రావచ్చు, చుట్టూ కూడా తిరగవచ్చు. అలా ఉండాల్సినటువంటి ఏజ్ ఇది. ఒక పాయింట్ ఏంటంటే అది ఓకే, దట్ ఈస్ సంథింగ్. కానీ మనిషి జీవితాంతము శ్రమించాలి, కష్టపడాలి. అంటే ఓవర్ స్ట్రెయిన్ కావకూడదు. ఓవర్ స్ట్రెయిన్ అవ్వాలని నా పాయింట్ కాదు. యువకులకి మనకి తేడా ఏంటంటే, మనకి అన్నప్పుడు నేను ఏ ఏజ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ ఏజ్ గ్రూప్ లోనే నన్ను నేను ఊహించుకొని మాట్లాడుతుంటాను. అంటే నేను నెక్స్ట్ ఫేజ్ లో ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ మై ఏజ్ 74, 70 నుంచి 77 మాట్లాడేటప్పుడు ఐఎమ్ యాక్చువల్గా ఏ పార్ట్ ఆఫ్ దట్ థింగ్.
కానీ నేను మానసికంగా అంటే పాత చెప్పినప్పుడు కూడా మానసికంగా 32-37 చెప్తున్నప్పుడు వాట్ ఎవర్ ఉన్నప్పుడు మానసికంగా నేను దాంట్లోనే ప్రవేశించి మెంటల్ దీంతోనే ఆ ఆ పద్ధతి ప్రకారమే చెప్పడం అనేది ఓకే. అది వదిలేస్తే ఇప్పుడు మళ్ళీ 60-70 రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి. యువకులకి మనకి తేడా ఏంటంటే మనకి ఇది అనుభవం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి యువ శక్తి, యువ కెరటం, ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది, అనుభవం తక్కువ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా తప్పుడు పనులు చేస్తే, ఏ రకమైన తప్పుడు పనులు కానివ్వండి, చౌర్యం కానివ్వండి, హత్యలు కానివ్వండి, మీరు ఎక్కువ 20-40 years ఏజ్ వాళ్ళే ఎక్కువ చేస్తుంటారు. బాలనేరస్తులు కూడా ఉన్నారు, ఆ కాన్సెప్ట్ కూడా ఉంది. కాన్సెప్ట్ అని కాదు, అది జరిగే విషయమే. నేనుండే కాలనీకి సైదాబాద్ హౌసింగ్ కాలనీ ఉంటాను. సైదాబాద్ లో బాలనేరస్తులు ఒక స్కూల్ ఉంది, జ్యువెనైల్ స్కూల్. అంటే వాళ్ళకి శిక్షణ ఇస్తూ తప్పు ఎందుకు చేశారు మళ్ళీ చెయ్యకుండా విసే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఒకప్పుడు ఉండేది చెంచల్గూడ జైలు పక్కన, ఇప్పటికి కూడా అది ఉంది. బట్ దే హ్యావ్ చేంజ్ ద సీకా అని ఉండేది, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ కరెక్టివ్ అడ్మినిస్ట్రేషన్. మనం మనుషుల్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం, సామాజిక బాధ్యత. అంటే మనకి సామాజిక స్పృహ మనుషులకు ఉండాలి. అండ్ అయితే ఏజ్ అడ్వాన్సెస్, ఈ పర్టికులర్ ఏజ్ ఉండే వాళ్ళకి మనం వీలైనంత వేరే వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా వాలంటరీగా, అంటే వాళ్ళు వద్దంటే మనం పోయి బలవంతం చేయడం అని కాదు, కానీ వాలంటరీగా స్వచ్ఛందంగా మనకున్న అనుభవము, మనకి ఏ రంగంలో అనుభవం ఉంటే అది అది ఇతరులకి కొంచెం పంచడము. పర్టికులర్గా యువతకి 12 years నుంచి 25 years మధ్యలో ఉంటే వాళ్ళని టార్గెట్ కింద పెట్టుకొని వాళ్లకు ఉపయోగకరమైనటువంటి పనులు మనం చేయగలిగితే మంచిదని నా భావన. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే ప్రభుత్వము మరియు ఎన్జిఓలు సీనియర్ సిటిజన్స్ సేవలని అంతగా వినియోగించుకోవటం లేదు. చాలా మంది మంచి మంచి పొజిషన్లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞమైన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ కానివ్వండి, టీచింగ్లో కానీ, సైంటిస్టులు కానీ. ఎక్సెప్ట్ రిహాబిలిటేషన్ ఆ టైప్లో వాళ్ళ పలుకుడు బట్టి, ఈ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ వీళ్ళతో రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ పలుకు బడిని బట్టి ఒక 1 year or 2 years ఒక ఎక్స్టెన్షన్ తోని ఆల్రెడీ పోస్ట్ కింద విత్ ఆల్ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఫెసిలిటీస్ ఉంటున్నారు. కానీ సీనియర్ సిటిజన్ అందరికీ సార్ మనకి పెన్షన్ వస్తుంది, అంతా వేరే సంగతి, వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు, బేస్డ్ ఆన్ యువర్ పెన్షనబుల్ సర్వీసా కాదా అనే దాన్ని బట్టి. కానీ వీళ్ళ సర్వీసెస్ నెక్స్ట్ జనరేషన్ కి ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఒక ప్రణాళికబద్ధమైనటువంటి విషయం ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు నాకు గోచరించలేదు. అంటే మనం మాధ్యమంలో మాట్లాడుతున్నాం, యూట్యూబ్ లో వెళ్తుంది కాబట్టి దీంట్లో ఏమన్నా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంతో ఏ రకమైన పొలిటికల్ గా బ్యూరోక్రాటిక్ గా సంబంధం ఉన్న వాళ్ళు దీని గురించి కొంచెం ఆలోచన చేస్తే, అంటే రిసోర్స్ మ్యాపింగ్ అని ఒక పాయింట్ ఉంది, రిసోర్స్ మ్యాపింగ్, రిసోర్స్ ఛానలైజేషన్, రిసోర్స్ యూటిలైజేషన్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు 60 ఏళ్ళు దాటి వాళ్ళు సుమారుగా నేను 80-84 అంటే ఇంకా 20-24 years వాళ్ళకి 60 ఏళ్ళకి ఎందుకు రిటైర్ అవుతున్నారు, రిటైర్ చేస్తున్నారు అంటే దానికి కారణాలు ఏమున్నాయంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఉద్యోగాలు కావాలి కదా, వీళ్ళే చచ్చేంత వరకు వీళ్ళే ఉద్యోగంలో ఉంటే వాళ్ళ సంగతి ఏంటి అనేది ఒక కారణం అయి ఉండవచ్చు అనేసి ఒక భావన. ఇంకా చాలా ఇంకెంతకాలం చేస్తాను అనేసి ఒక సీరియస్ జాబ్స్ కూడా 60 ఏళ్ళ తర్వాత, అంటే రెగ్యులర్ జాబ్ చేసినప్పుడు ఎంతో కొంత వర్క్ ప్రెషర్ ఉంటుంది, సో కొంత ఏజ్ తర్వాత అంత వర్క్ ప్రెషర్ తట్టుకోవడం కష్టమో అనేది ఒకటి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఉద్యోగ కల్పన అనేది ఇంకొకటి. ఈ కారణాల చేత ఇవన్నీ ప్రపంచవ్యాప్త విషయాలు, ఒక్క మన దేశానికి సంబంధించినవి కాదు. కానీ కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లో ఈ రిటైర్మెంట్ కాన్సెప్ట్ కూడా లేదు. మీరు ఫిజికల్ గా మెంటల్ గా కెపాసిటీ ఉన్నంత వరకు మీరు చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్, అంటే మన దగ్గర ఉన్న వాలంటరీ సర్వీస్ టైప్ కాదు, మన దగ్గర ఏమో లాస్ట్ 5 years సర్వీస్. బ్యాంకులో కూడా ఒకసారి విఆర్ఎస్ స్కీమ్ వచ్చింది, మనం విఆర్ఎస్ అంటాము, సిఆర్ఎస్ కూడా ఏదైనా తప్పు చేస్తే కంపల్సరీ రిటైర్మెంట్, వాళ్ళంతా వాళ్ళే వదులుకుంటే వాలంటరీ రిటైర్మెంట్. అది
మిగిలిపోయిన సర్వీస్ కి గరిష్టంగా 5 ఏళ్లకు మించకుండా 60 నెలలకు ఆ రకమైన VRS కూడా వచ్చాయి గతంలో. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతుంది అవుట్ సోర్సింగ్. కొత్త నియామకాలు తగ్గి అవుట్ సోర్సింగ్ పద్ధతి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు అవుట్ సోర్సింగ్ కాన్సెప్ట్ వచ్చిందంటే ఈ యూనియనిజం అది ఇది అంతా ఈ గొడవ ఎవరు పడతారనేసి. అవుట్ సోర్స్ అయితే వాళ్ళకి అంత శక్తి ఉండదు. ఏది బార్గెనింగ్ కెపాసిటీ అంటాం. మధ్యలో థర్డ్ పార్టీ ఉంటాడు. వాళ్ళు ఏదో కొంచెం కమిషన్ ఏదో అంటే అందరూ బతకాలి కదా. సో వాళ్ళు ఏదో కొంత కమిషన్ తీసుకొని అవుట్ సోర్స్ చేస్తారు. వీటి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ డైలాగ్ ఏమి ఉండదు. ఎంప్లాయీతో ఉన్నట్టు దే ఆర్ అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీ. సో దట్ ఈస్ అనదర్ థింగ్. థింగ్స్ ఆర్ గోయింగ్ దిస్ వే. అల్టిమేట్ గా మళ్ళీ వస్తే 63 నుంచి 70 ఏళ్లలో నీకు ఒక ప్రణాళిక ఉందా? ప్లాన్ యువర్ లైఫ్, షెడ్యూల్ యువర్ డే అనేసి ఒక షార్ట్ ఇది. మీ జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. నెంబర్ 1 ఎప్పుడు చేసుకోవాలి? అది 20 ఇప్పుడు ప్లాన్ చేసేది ఏముంటుంది 63 నుంచి 70 ఏళ్ళ వరకు. కానీ మీకు ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ అయిపోయి లేకపోతే మీకు ఉద్యోగం వచ్చినట్లో లేదా మీకు ఊహ తెలిగి మీకు ఒక చార్ట్, మీకు ఒక గోల్ ఉంది, ఒక టార్గెట్ ఉంది అన్న ఏజ్ లో, అది అందరికీ సేమ్ ఫిజికల్ గా 18 ఏళ్లకు మేజర్ అయినట్టు ఉండదు. కొంతమందికి జ్ఞానోదయం 18 ఏళ్ళకు జరగవచ్చు, కొంతమందికి 24, 25 ఏళ్లకు కూడా కలగవచ్చు, ఆ ఏజ్కి కలగవచ్చు. ఆ కలిగినప్పటి నుంచి మీకున్న స్వాట్, ఈ పదం కూడా మనం వాడాము, మీకున్న బలము బలహీనత, మీకుండేటువంటి బాహ్య ప్రపంచంలో మీ తెలివితేటలకు అనుగుణమైన అవకాశాలు అవరోధాలు దృష్టిలో పెట్టుకునేసి యూ హ్యావ్ ఏ లైఫ్ లాంగ్ ప్లాన్, LLP, లైఫ్ లాంగ్ ప్లాన్. మరి నేను 80 ఏళ్ళది 25 ఏళ్ల వ్యక్తి, నేను 80 ఏళ్ళు బతుకునేంత వరకు ప్లాన్ చేయాలంటే అప్పుడు ఎవరీ 4-5 ఏళ్లకు మారే పరిస్థితుల్లో ఆ ప్లాన్ నిలుస్తుందా అంటే నిలుస్తుందని కాదు. కానీ నీకు బేస్ ఉండాలి. అండ్ దానికి ఎప్పటికప్పుడు every 4-5 years you make adjustments to it, modifications to it, in tune with the changing times. మారుతున్న కాలానికి అనుగుణంగా మీ ప్రణాళికను, మీ ప్లాన్ కూడా మీరు మార్చుకోండి. కానీ మీకంటూ మీ జీవితానికి ఒక బేస్ ప్లాన్ ఉందా లేదా? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు ద యంగ్స్టర్స్ త్రూ దిస్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 63 to 70 పీపుల్. ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న మీ పిల్లలకి మీరు దీని మీద చర్చించి ఎప్పుడైనా కుదిరినప్పుడు చెప్పండి. హ్యావ్ ఏ లైఫ్ ప్లాన్ చేశాము. దెన్ షెడ్యూల్ యువర్ డే. ప్లాన్ యువర్ లైఫ్, షెడ్యూల్ యువర్ డే. ఈ రోజు రాత్రి పడుకునే ముందు రేపు మార్నింగ్ లేచినప్పటి నుంచి రేపు రాత్రి రేపు నేనేం చేయాలి, స్టూడెంట్ అయితే ఏం చేయాలి, ఎంప్లాయ్ అయితే ఏం చేయాలి, ఫాదర్ అయితే ఏం చేయాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇదొక ఆస్పెక్ట్. ఓలిబా అంటాను నేను ప్రొనౌన్స్ చేయడానికి ఈజీగా. ఓ అంటే వర్క్, WO. LI అంటే లైఫ్. లైఫ్ అంటే ఇక్కడ ఫ్యామిలీ అన్న మీనింగ్ లో. BA అంటే బ్యాలెన్స్. పలకడానికి ఒక చమత్కారంగా ఉంటుంది అనేసి ఓలిబా, అలీబాబా తిరిగి ఓలిబా. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని సమన్వయం చేసుకుంటూ వీ నీడ్ టు దిస్ వన్. దురల ప్లాట్లకి దూరంగా, DAD, డాడ్, మామ్, డాడ్ సరే, దురలోట్లకి ఎంత దూరంగా ఉన్నాము? దురలు వాట్లకి దూరంగా ఉంటున్నాము. ఇవాళ మార్నింగ్ లో పేపర్లో చూస్తే చాలా కొన్ని భయం అవడం అంటే మనకి సంబంధించింది కాకపోయినా కూడా సామాజిక స్పృహ ఉండడం చేత సిగరెట్ కొంతకాలం కాల్చి మానేసిన తర్వాత కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. టుడేస్ వన్ ఆఫ్ ద పేపర్ ఐ వాజ్ రీడింగ్. ఏదో స్టైల్ కోసమని మనం చూడండి, అంటే మనకి ఎంత బాధ్యతాహీనంగా ఉంటాము అనేసి. అందరూ సినిమా ఎగ్జాంపుల్ చెప్తే, సినిమాలో హీరో స్టైల్ సిగరెట్ తాగుతాడు. సినిమా హీరో సిగరెట్ తాగకపోతే ఏమన్నా ఆ పాత్రకి ఏమన్నా అన్యాయం జరుగుతుంది అని వాట్ దే వాంట్ టు సే. అంత ధనమయము, డబ్బుమయం అయిపోయింది. డబ్బు అవసరమే, కానీ ఎంత అవసరమో కనీసము. జ్ఞానం ఎంత అవసరమో అనంతం. జ్ఞానమే అనంతము, నీవు ఎంతైనా పోవచ్చు దాంట్లో. With this thought, I will stop for today. Tomorrow, we will be going to the next phase of life, 70 to 77 years. Thank you. Namaste. Bye. Done, sir. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్.